సమయంలో చేదైన వేరు అన్న ఒక ప్రాముఖ్యమైన, ఒక ఆశ్చర్యమైన, అద్భుతమైన సందేశాన్ని మనం వినడానికి సిద్ధపడదాం. చేదైన వేరు. చేదైన వేరు అన్న పదానికి బైబిల్ గ్రంథంలో లేదా ఆత్మ సంబంధంగా ఉన్న అర్థం ఏంటి? అసలు చేదైన వేరు మొలుచుట వలన వచ్చే నష్టం ఏంటి? వేరు చేదుగా ఉంటే పండు కూడా చేదుగా ఉంటుంది. వేరు చేదైపోతే పండు కూడా చేదే, పైకొచ్చే ఫలం కూడా చేదుగా ఉంటుంది. ఈ రోజున చేదైన వేరు అన్న ఈ పదానికి బైబిల్ గ్రంథంలో దేవుడు ఆత్మ సంబంధంగా చెప్పే ఒక మంచి అర్థాన్ని ఇచ్చే పదం ఏంటంటే, ఆ భాష ఏంటంటే, చేదైన వేరు మానవ హృదయములో మొలిచే పాపపు స్వభావాలు అని రాశాను ఇక్కడ. చూసారా? మానవ హృదయములో మొలిచే పాపపు స్వభావాలు అన్నాం. ఇక్కడ చేదైన వేరు, వాస్తవానికి వేరు లేకపోతే చెట్టు మొలవదు, అది మొక్క రాదు, ఆ చెట్టుగా మారదు. అది అంటే వేరు చాలా ప్రాముఖ్యం. వేరు చాలా ప్రాముఖ్యం. అందుకే చూసినప్పుడు కొన్నప్పుడు కూడా వేర్లు చూసుకుంటారు. వేరు ఎంత బలంగా ఉంటే ఆ మొక్క అంత ఏపుగా పెరుగుతుంది. వేర్లే లేకపోతే కొన్ని మొక్కలు తీసుకొచ్చినా చచ్చిపోతాయి. అయితే ఈ వేరు విషయంలో కూడా దేవుడు ఏమంటున్నారంటే, చేదైన వేరు మనిషి యొక్క జీవితాన్ని నాశనం చేస్తుంది. మానవ జీవితంలో ఆ వ్యక్తి హృదయంలో ఉన్నటువంటి చేదైన వేర్లు కొన్ని ఆ వ్యక్తి జీవితాన్ని నాశనం చేస్తాయి. చూస్తాం మనం చివరిలో. ఈరోజు క్రైస్తవులుగా అసలు చేదైన వేరు అన్న మాట బైబిల్ గ్రంథంలో ఎక్కడ ఉద్దేశించి రాయబడింది, ఎవరిని ఉద్దేశించి రాయబడింది? ఈరోజు ఆ మాటను బట్టి ఇక్కడ కూర్చున్నటువంటి మనలో కూడా కొన్ని సందర్భాల్లో చేదైన వేర్లు ఉంటాయి. ఆ చేదైన వేర్లు కనుక కత్తిరించుకోకపోతే ఆ చేదైన వేరే నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఆ చేదైన వేరు గురించి ఎలా రాయబడిందో చూడండి. హెబ్రీ 12:15 మీరు చూడగలిగితే, మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన వేరు, అండర్లైన్ చేసుకోండి, చేదైన వేరు ఏదైనను మొలిచి, చేదైన వేరు మొలిచి, తర్వాత ఏమన్నారు? కలవరపరుచుట వలన అనేకులు అపవిత్రులైపోవుదురేమో అనియు అని మాట వాడారు ఇక్కడ. అంటే చేదైన వేరు మొలిస్తే ఏం జరుగుతుంది అంటే కలవరం వస్తుంది మనిషిగా నీలో. ఎలా వస్తుందో నేను చూపిస్తాను, ఒక్కొక్క వ్యక్తిని చూపిస్తాను ఇప్పుడు. చేదైన వేరు ఉన్న వ్యక్తిలో కలవరం, గుబులు, ఆందోళన, యాతన, ఒత్తిడి ఎలా వస్తుందో చెప్తాను ఒక్కొక్క వ్యక్తికి. అంటే చేదైన వేరుంటే ఎంత కలవరపడతాడో, కలవరం వస్తుంది. అక్కడ అన్నాడు కలవరపరచుట వలన, తర్వాత అనేకులు ఏమవుతారు? అపవిత్రులు. ముందు కలవరం, తర్వాత అపవిత్రులు. కలవరం, అపవిత్రులు. అసలు చేదైన వేరు గురించి మాట్లాడుతూ ఈ చేదైన వేరు ఏం చేస్తుందట? మానవ హృదయంలో మొలిచే ఈ పాపపు స్వభావాలు ఏం పోగొట్టుకుంటారు? మీలో ఎవడైనను, ఏమన్నారు ప్రారంభంలో అక్కడ? హెబ్రీ 12:15, మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో. అంటే చాలామంది దేవుని కృపను పోగొట్టుకుంటారు. ఎలా దేవుని కృపను పోగొట్టుకుంటారు అంటే ఏమీ లేదు, నీ మనస్సులో, నీ హృదయంలో చేదైన వేరు నీ జీవితంలో దేవుని కృపను పోగొట్టుకునేటట్టు చేస్తుంది. ఉదాహరణ, వేరు ఎవరికైనా చూసారంటే, ఎవరైనా చూడండి, ఎవరైనా వేరు చూడగలరా? అది ఎక్కడ చూడగలమండి? భూమి లోపల ఉంటుంది అది. అంటే వేరు ఎవరికి, అది వాస్తవం, వేరు ఎవరికి కనబడదు, ఎందుకంటే అది భూమి లోపల ఉంటుంది. చేదైన వేరు కూడా నీలో ఉంటుంది, కానీ నువ్వు బయటకు నవ్వుతూ ఉంటావు, బయటకు అందరికీ వందనాలు చెప్తుంటారు, కానీ నీ మీద ఉండే స్వభావం వేరు. ఇది మనుషులకు అర్థం కాని విషయం. వేరు ఎలాగైతే కనబడదో నా గురించి కూడా మీరు ఏమనుకుంటారో, బయటకు నవ్వుతూ వందనాలు చెప్పచ్చు, లోపల నువ్వు నీలో ఏ చేదైన వేరుందో, నా మీద ఎటువంటి అభిప్రాయం ఉందో, కొంతమంది ఎటువంటి అభిప్రాయం ఉందో దేవుడికి తెలుసు, నీకు తెలుసు. నీ మీద నాకు ఎటువంటి అభిప్రాయం ఉందో నాకు తెలుసు, దేవుడికి తెలుసు. బయటకు మాత్రం చాలా హ్యాపీగా నవ్వుతూ భలే మాట్లాడుకుంటారు కొంతమంది, కానీ మనసులో ఆ పాపపు స్వభావం ఉంటుంది. అదే చేదైన వేరు. అవే తీసేసుకోవాలి. నీ ఎదుటిగా ఒకలాగా ఉంటాడు, పక్కన ఇంకొకలాగా నీ గురించే మాట్లాడతాడు. చేదైన వేరు కాదనుకుంటున్నారు, అదే చేదైన వేరు.
అదే చేదైన వేరు. మనస్సులో ఒకటి కానీ బయటకు కనబడుతుందా? వేరెలా కనబడుతుంది? వేరు ఎలాగైతే కనబడదో నీలో చేదైన వేరు కూడా కనబడదు బయటికి. అది లోపల ఉంటుంది. ఇక్కడ రాశాను చూసారా? అసలు చేదైన వేరు లక్షణాలు ఎలా ఉంటాయి? లక్షణాలు వేరు ఇది భూమి లోపల ఉంటుంది, పైకి కనిపించదు. ఉదయం కూడా పిల్లలకు పాఠం చెప్పాను మొక్కల గురించి. వేరు బలాన్ని ఇస్తుంది. వేరు నుండే ఆ నీరు తీసుకుని మొక్క ఎదుగుతుంది. వేరు బయటికి కనబడదు. ఇది భూమి లోపల ఉంటుంది, పైకి మాత్రం కనిపించదు. ఎలాగైతే వేరు కనబడదో మనలో ఉండే చేదైన వేరు చూడండి, పాపపు స్వభావం కూడా బయటికి కనబడదు. ఇప్పుడు ఇక్కడే ఉన్నారండి, మీలో నాకు కొంతమంది మీద అసూయ ఉంది, కానీ మీకు తెలుసా? తెలీదు అనుకోండి. మీలో కొంతమంది నాకు కోపం ఉంది, కానీ బయటికి వ్యక్తపరచను. మనసులో మాత్రం మీరంటే కోపం, మీరంటే అసూయ, మీరంటే ద్వేషం. కొంతమంది ఆడపిల్లలు వెళ్తుంటే ఆ ఆడపిల్లను చూస్తాను, మోహపు చూపు ఉంది నాలో ఆ చూపు ఉంది, బయటకు ఎదిరిస్తుందా? ఇలాంటి చేదైన వేర్లు ఎంతమంది ఉంటారు? ఇలాంటి చేదైన వేర్లు కోపము, ద్వేషము, కలహము, ప్రతీకారాలు, పగలు, అసూయలు, మరి ముఖ్యంగా ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ చూసినప్పుడు ఆ మోహపు చూపులు బయటికి తెలియదు, నువ్వు చూస్తున్నట్టు కూడా తెలియదు, కానీ నీలో ఆ చూపు ఉంది, నీలో ఆ ఆలోచన ఉంది ఆ మనిషి మీద, ఆ వ్యక్తి మీద, ఆ ఆడపిల్ల మీద, ఆ స్త్రీ మీద. కానీ బయటకు నువ్వు కనిపించవు, దొంగ. బయటకు కనబడ్డు. ఒక ఆయన ఉన్నాడు, చూపిస్తాను. ఆయన కూడా జ్ఞాని బయటకు కనబడరు, కానీ మోహపు చూపు, కామతురత ఉంటుంది. ఇదొక చేదైన వేరు. ఎక్కువ మంది బయటకు మాత్రం ఎక్స్ప్రెసింగ్ ఎలా ఉంటుంది? చాలా భక్తిగా ఉంటాం, కానీ దేవుడి దృష్టి మనం చూస్తున్నాడు. మనలో చేదైన వేరు ఉందో లేదో దేవుడికి తెలుసు. నేనెందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మనలో చేదైన వేరు ఉంటే తీసేసుకోమని చెప్తున్నాను. అది ఉంటే నీ జీవితం అట్టడుగున నాశనమే. ఎవ్వరూ అక్కడ బాగుపడినాడు ఒక్కడు ఉండడు. ఇప్పుడు రాసిన బాగుపడిన వారు ఒకరు కనబడరు మనకి. ఇక్కడ వాళ్ళకు ఉన్నటువంటి చేదైన వేర్ల వల్ల అందరూ నష్టపోయారు. అక్కడ బోర్డు మీద ఉన్న 7 మీరు చూడండి, ఎవరైనా చేదైన వేర్లు ఉన్న వ్యక్తుల్ని మీకు రాశాను. ఒక్కలంటే ఒక్కరు కూడా బాగున్నారా అన్నట్టు కనబడరు. ఎందుకు? వాళ్ళలో ఉన్న చేదైన వేరు వాళ్ళు కత్తిరించుకోలేదు. ఎప్పుడైతే ఆ వేరు కత్తిరించలేదో చేతులారా వారి జీవితాలు వారే నాశనం చేసుకున్నారు. కనుక చేదైన వేరు హృదయములో ఉంటుంది, ఇది కూడా కనబడదు అని రాశాను. కరెక్టే కదా? ఇది కనబడదు, ఆ వేరు కనబడదు, చెట్టుకున్న వేరు, ఈ వేరు కూడా కనబడదు. కానీ కనబడినంత మాత్రాన ఇది కనబడేటట్టుగా మనం దేవుడు చేయగలడు. ఎలా? వాక్యం దగ్గరికి వస్తే నీలో ఏ చేదైన వేరుందో నీకు తెలుస్తుంది. వాక్యం చదువుతూ ఉంటే నాలో తప్పులే ఉన్నాయి, ఏంట్రా చూపేంట్రా అని వాక్యం చెప్తుంది. నీ చూపేంటి, నీ మాటలేంటి, నీ ప్రవర్తన ఏంటి, నీ బుద్ధి ఏంటి, ఇవన్నీ వాక్యం చెప్తూ ఉంటుంది. ఎందుకంటే ప్రతిరోజు వాక్యాన్ని చదువుతూ ఉంటే కత్తిరిస్తూ ఉంటాడు దేవుడు. వాక్యపు వెలుగులో కత్తిరిస్తూ ఉంటాడు. అలా కత్తిరిస్తూ ఉంటే ఆ చేదైన వేర్లు కత్తిరించబడితే జీవితం బాగుంటుంది, బ్రతుకు బాగుంటుంది. ఇప్పుడు ఈ చేదైన వేరు ఏం చేస్తుంది? ఇది కలవరపరుస్తుంది. ఉదాహరణ, ఇది ఎలా కలవరపరుస్తుంది మనిషిని అంటే, మనిషి హృదయములో ప్రశాంతత ఉండదు. అసూయ ఉన్నోడికి ప్రశాంతత ఉంటుందా? ఒక ఆయన మంచి ఇల్లు కట్టుకున్నాడు, మంచిగా డెవలప్ అయ్యాడు, మంచిగా అన్ని విషయాలు బాగున్నాడు. ఇప్పుడు నేను తట్టుకోలేకపోతున్నాను. వాళ్ళ ఇంట్లో అన్నీ బాగా జరిగాయి, వాళ్ళ కూతుర్లు, కొడుకులు, వాళ్ళ యొక్క ఫ్యామిలీ అందరూ వెల్ సెటిల్డ్, అన్నీ మంచిగా దేవుడు చేశాడు. ఇప్పుడు మన ఇంట్లో ఏది జరగట్లేదు. ఇప్పుడు ఏముంటుంది మనసులో? కొన్ని సందర్భాల్లో కొంతమంది విషయంలో అసూయ. వాళ్ళు బాగున్నారు, మనం బాగోలేదు అంటే నీకు ప్రశాంతత ఉండదు. వీడు బాగా పడుకోడు, తినలేడు, అన్ని ఎప్పుడు చూసినా అదే యాతన, అదే బాధ, అదే వేదన. కొంతమంది అంటే కలవరపరుస్తుందా? నీకు అసూయ లేకపోతే నువ్వు బాగా నిద్ర పట్టేది, నీ కడుపు నిండా బాగా తినేవాడు, మంచి నిద్ర పట్టేది. ఈ అసూయ, ఈ చేదైన వేరు నిన్ను కలవరపరుస్తుంది, నీకు ప్రశాంతత ఉండనివ్వదు. మనిషి హృదయంలో నెమ్మది, శాంతి, సమాధానము, ప్రశాంతత లేకపోవడానికి కారణం కూడా చేదైన వేరే. ఈ చేదైన వేరు మనిషిని కలవరపరుస్తుంది. 3, ఆఖరికి ఇది మనిషిని ఎలా మారుస్తుంది? అపవిత్రునిగా మారుస్తుంది. ఎప్పుడైతే మనసులో ఇటువంటి చేదైన వేర్లు ఉన్నప్పుడు, ఈ చేదైన వేర్లు మనిషికి ప్రశాంతత ఉండదు, సమాధానం ఉండదు, శాంతి ఉండదు, నెమ్మది ఉండదు, పైగా మనిషిని అపవిత్రుడిగా మారుస్తుంది. మనసులో ఉన్నప్పుడు నీ ప్రవర్తన కూడా బాగోదు. చూడండి, మోహపు చూపున్న వ్యక్తి, ఒకవేళ ఉదాహరణకు చెప్తున్నాను, మోహపు చూపున్న వ్యక్తి ఒక చెల్లి మీదో అక్క మీదో ఏదో ఆశగా చూస్తున్నాడు, సంఘానికి వచ్చిన అనుకోండి,
ఎందుకంటే హోప్ని ఫీనియాసులు లేరేంటి, సంఘంకి వచ్చిన వాళ్ళతోనే తప్పు చేశారు వాళ్ళు. అలాంటి బ్యాచ్ కలిగిన వాళ్ళు ఏ సంఘాల్లో, చాలా సంఘాల్లో ఉంటారు, ఉండొచ్చు ఒకవేళ. అంటే ఇలాంటి మోహపు చూపుంటే ఎప్పుడు చూసినా ఎలా మాట్లాడదాం, ఏం చేద్దాం, ఎప్పుడు దొరుకుతుంది, ఒంటరిగా ఉన్న సమయం ఏంటి, ఇలా చూసుకుంటుంటారు. ఒంటరిగా ఎవరు లేని సమయం ఏంటి, ఇగో ఇదే ఆలోచన, ఇదే యాతన. అంటే వాడికి ఏముండదు, ప్రశాంతత ఉండదు. ఎప్పుడు ఎలా చేయాలి, దానికి పన్నాగాలు పన్నుతుంటాడు. ఆ తప్పు చేయడానికి, ఆ పాపం చేయడానికి వీడి ప్లాన్స్ గీసుకుంటాడు. అదే యాతన. ఏంట్రీ ఇటు ఎలాగైపోతున్నాడు రోజు రోజుకి అంటే యాతన మారిపోయింది ఆడిది. వాడి యాతనే వేరు. పాపం చేయడానికి యాతన పడేవాడు కూడా వాడి జీవితంలో వాడి ప్రవర్తన మారిపోద్ది, వాడి మాటలు మారిపోతాయి కొన్ని సందర్భాల్లో. కొంతమంది ఎలా ఉంటారో తెలుసమ్మా, చాడీలు కొండాలు చెప్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ మనసులో ఏ చేదైన వేరుందో ఎదుటివాడి మీద చెప్తూ ఉంటారు. గుసగుసలు, ఊసులు ఆడుకోవడం కొంతమంది, అది కూడా చేదైన వేరే. పలానా సహోదరి గురించి నువ్వు మాట్లాడుకుంటున్నావు అంటే మళ్ళీ బయటకే ఉంటాం, అమ్మ వందనాలు అక్క, వందనాలు చెల్లి, ఎందుకు నీ వందనాలు, బయటికి వందనాలు, లోపలేమో ఆ అమ్మాయి మీద వెళ్ళి అక్కడ చెప్తున్నారు వీళ్ళు. ఎందుకు నీ వందనాలు, దేవుడికి తెలీదా నీ వందనాలు, నీ నీ ముఖం, నీ స్వభావం ఏంటో దేవుడికి తెలీదా? అలాంటి చేదైన వేర్లు కలిగిన వ్యక్తులు చాలామంది ఉంటారు సంఘాల్లో. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, నేను అలా ఉన్నానా అన్నది ప్రశ్న. అలాంటి చేదైన వేరు కలిగిన వ్యక్తుల్లో నేను అలాంటి వాడిగా ఉన్నానా? అలాంటి వాడిగా ఉంటే నేను ఈరోజే కత్తిరించుకుంటాను, నేను ఈరోజే నా చేదైన వేరు కత్తిరించుకుంటాను దేవుని వాక్యపు వెలుగులో. అప్పుడు నిజంగా నెమ్మది, ప్రశాంతత, ఎంత మంచి వాతావరణం ఉంటుందో, ఎంత బాగుంటుందో జీవితం. ఎవరు ఎదిగినా, ఎవరు బాగున్నా ఆనందమే. ఆయన బాగుంటే, ఆవిడ బాగుంటే, ఆ అక్క చెల్లెలు బాగుంటే, ఆనందముల్లో మంచి సెటిల్ అయితే ఆనందమే ఉంటుంది. తట్టుకోలేనడికి ఆ చేదైన వేరు ఉందని అర్థం. నువ్వు తట్టుకోలేకపోతున్నావు అంటే నీలో చేదైన వేరు ఉంది. అరే ఆ కుటుంబంలో శుభకార్యం జరిగితే ఆనందపడుతున్నావా? వెరీ గుడ్. ఆ తమ్ముడు సెటిల్ అయ్యాడు, ఆనందం, సంతోషం. ఈరోజు అలా లేదు. ఈరోజు అలా ఉండరు కొంతమంది, బాగున్న పరిస్థితుల్లో కొంతమంది. కాబట్టి చేదైన వేర్లు కలిగిన వ్యక్తులు చూపిస్తాను ఇప్పుడు. చేదైన వేర్లు కలిగిన వ్యక్తులు లేదా ఒక ఒక గుంపు. మొట్టమొదటిగా చేదైన వేరు ఎలా ఉంటుంది తెలుసమ్మా? విగ్రహారాధన. ఇది చేదైన వేరు. విగ్రహానికి సంబంధించినటువంటి ఆచారాలు, సాంప్రదాయాలు, కట్టుబాట్లు కలిగినటువంటి వాళ్ళు ఒకవేళ క్రైస్తవ సమాజంలో ఉండి కూడా ఇశ్రాయేల్ ఏం చేశారో చెప్పమంటారా? ఒకసారి చూడండి. దేవుడు ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయంలో ఇశ్రాయేల్ ఏం చేశారంటే, వీళ్ళు ఎవరు నమ్ముకున్నారు అమ్మ? ఇశ్రాయేల్ దేవుడు ఎవరు? ఇశ్రాయేల్ దేవుడు ఎవరు? యెహోవా దేవుడు. కానీ వీళ్ళు సహవాసం చేసిన వాళ్ళు కనాను దేశంలో ఉన్న జాతులైతే వాళ్ళు కొలిచిన దేవతలకు వీళ్ళు కూడా మొక్కేస్తున్నారట. ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం చూడండి. ద్వితీయోపదేశకాండము 29:18 చూస్తారా? 29:18లో ఇలా రాయబడి ఉంది, ఆ జనముల దేవతలను పూజించుటకు మన దేవుడైన యెహోవా యొద్ద నుండి తొలగు హృదయము గల పురుషుడే గాని, స్త్రీయే గాని, కుటుంబమే గాని, గోత్రమే గాని నేడు మీలో ఉండకుండునట్లును మరణకరమైన దుష్కృత్యమునకు అట్టి మూలమైనది మీలో ఉండకుండునట్లును నేడు ఈ నిబంధనను మీతో చేయుచున్నాను. ఇక్కడ లిస్ట్ ఇచ్చాడమ్మా. పురుషుడు కానీ, స్త్రీ కానీ, మీ కుటుంబం కానీ, అక్కడ ఏమన్నాడు? కుటుంబం కానీ, గోత్రం కానీ, అంటే ప్రతి ఒక్కరిని తీసుకొని ఒక మాట అన్నాడు, ఆ జనముల దేవతలలో పూజించుటకు మన దేవుడైన యెహోవా వద్ద నుండి తొలగు హృదయము అన్నాడు. అంటే దేవుడి దగ్గర నుంచి దూరం అయిపోతారు వీళ్ళు. ఆ దేవతలు పరిచయం అయ్యారని ఆ దేవతలను కొలుస్తున్నారట ఇశ్రాయేలు. చూసారా? ఇది ఏంటిది? చేదైన వేరు. ఆ చేదైన వేరు వచ్చింది, వాళ్ళతో కలిసి వీళ్ళు కూడా ఆ దేవతలను మొక్కేస్తున్నారు. ఎవరు? ఇశ్రాయేలు. చూసారా? నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని, కింద భూమి అందే గాని, భూమి కింద నీళ్ళ ఎందే గాని ఏ రూపమునైనను నీవు చేసుకోకూడదు బాబు, సాగిలపడకూడదు, వాటికి పూజింపకూడదు, నమస్కరింపకూడదని కొన్ని వందల సార్లు దేవుడు వాళ్ళకి చెప్పినా ఇశ్రాయేలుకి తలకెక్కలే. చూసారా? మరలా అదే బుద్ధి. విగ్రహారాధన వద్దన్నాడు, కానీ అదే దేవతలకు మొక్కారటేళ్ళు. మొక్కడం ఏంటి? అక్కడ వాళ్ళు ఆ మూలనెట్ను కూడా తినేశారు. అది కూడా మీకు రాసుంది. కావాలంటే మీరు 78వ కీర్తన కానీ ఎప్పుడు చెప్తాను నేను. 78వ కీర్తన 106వ కీర్తన చదివితే
వాళ్ళు మూలన పెట్టుకుని కూడా తినేశారట వీళ్ళు. అబ్బా ఎంత కక్కుర్తి! వాళ్ళెవరో వాళ్ళెవరో కోసుకొని పెడితే ఆ మాంసం ముక్కలు మీరు తింటారా? నీకైనా బుద్ధి ఉండాలి కదా! మనకైనా బుద్ధి ఉండాలి కదా! వాళ్ళు ఏదో చేశారు విగ్రహారాధన. అందులో నువ్వు పాలు పంపులు పొందుతావా? అదేమనుకుంటున్నారు చాలామంది, పర్వాలేదులే అదే చేదైన వేరు. ఇశ్రాయేలు జీవితం ఏం చేశాడు దేవుడు? ఒక మాట మీకు చూపిస్తాను. 106 కీర్తన 106 కీర్తన 106 కీర్తన 28, 29. మరియు వారు అంటే ఎవరమ్మా? ఇశ్రాయేల్. బయల్పెయోరు అమ్మ, బయల్పెయోరు అంటే ఒక దేవత పేరు, బయలుదేవత. బయల్పెయోరును హత్తుకొని చచ్చిన వారికి అర్పించిన బలి మాంసమును భుజించిరి. వారు తమ క్రియల చేత ఆయనకు కోపము పుట్టించగా వారిలో తెగులు రేగెను. దేవుడికి ఏమొచ్చింది? కోపం. అరే వాళ్ళు మూలన పెట్టుకుని మీరు తింటారేంటి? ఆ రోజు వెళ్ళడం మానేయండి అక్కడికి. వాళ్ళు పూజలు అంటారు, మనల్ని రమ్మంటారు. ఇదొక మనకి వీక్నెస్. ఏమనుకుంటారో వాళ్ళు ఏమనుకోవడం తర్వాత, ముందు నీ మీదకి దేవుని కోపం వస్తుంది, అది నువ్వు తట్టుకోలేవు. వాళ్ళు ఏమనుకుంటారు తర్వాత విషయం. విగ్రహారాధన సంబంధమైన క్రియలు ఎప్పుడూ చేయకండి. ఒకవేళ ఉంటారు మన సంబంధులు, కానీ గుర్తుపెట్టుకోండి, విగ్రహారాధన వాళ్ళు పెట్టినటువంటి పరిస్థితులను బట్టి ఆ రోజే ఇంకొక రోజు బూరెలు చేసి పంపించచ్చు కదా పెద్దమ్మ? పంపించదు పెద్దమ్మ. ఆ రోజే చేయాలి బూరెలు. ఇలాంటి పరిస్థితులు ఎదురవుతుంటాయి మన కుటుంబాల్లో. కానీ దేవుడు అంటే అది చేదైన వేరు, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగని వాళ్ళని కోపం కాదు, దేవుడు ఆ రోజు ఇశ్రాయేల్ గురించి రాయించాడు మనకి. వాళ్ళు తిన్నారు, ఈరోజు చాలామంది క్రైస్తవులు కూడా తింటున్నారు. వాళ్ళు వాళ్ళ దేవతలకు పూజించి పెట్టినవి కూడా మనం తింటే ఇంక ఇశ్రాయేల్కి నీకు తేడా ఏముంది? వారి మీదకి దేవుడు కోపం వచ్చి తెగులు వచ్చిందట, తెగులు రేగిందన్నాడు. తెగులు రేగి చాలామంది ఇశ్రాయేల్ చనిపోవడానికి కారణమైంది వాళ్ళు చేసిన విగ్రహారాధన. చేదైన వేరు. మనం కూడా తెలిసి తెలియక బూర్లు పప్పుండ్లు వద్దు, అలాంటి పదార్థాలు పండగ పూట ఇస్తారు వీళ్ళు. దయచేసి ప్రేమపూర్వకంగా, లేదండి ఆ రోజు వండుతారంటారు, మరలా అక్కడ మూలన ఎట్లేదండి. కానీ పర్పస్ ఏంటి చెప్పండి? ఉద్దేశం ఎందుకు చేసి ఉంటారు? ఆ ఉద్దేశంతోనే చేశారు కదా. దేవుడు ఆ విషయంలో చాలా పక్కాగా ఉంటాడమ్మా. దేవుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు ఈ విషయంలో. ఎందుకంటే కాంప్రమైజ్ అవ్వడు దేవుడు. ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడకూడదు. మనం తప్పేమీ లేదు, కానీ కోపం అయితే ఉండదు. కానీ ప్రేమతో చెప్పండి. విగ్రహారాధన సంబంధమైనది మనం తీసుకునే పరిస్థితి ఎప్పుడు చేయకూడదు. అది చేయడం వల్ల దేవుని కోపానికి గురవుతాం. 2, మోహపు చూపు కామాతురత అని రాశాను. చేదైన వేరులో రెండోది ఏంటి? మోహపు చూపు. ఈ మోహపు చూపు ఎక్కడికి దారితీస్తుంది? తప్పు చేయడానికి కారణం దారితీస్తుంది. ముందు చూపేనమ్మా కదా, చూపే. అందుకే కన్ను గురించి ఏమన్నాడు యేసు ప్రభు? మీ కన్ను తేటగా ఉండాలంటాడు. ఈ కన్ను చెడిపోతే దేహమంతా ఏమవుతుంది? దేహమంతా చెడిపోద్ది. ముందు కన్నుతో చూస్తాడు ఇలాగా, ఆ అమ్మాయి బాగుంది, అబ్బాయి బాగున్నాడు. ఆ తర్వాత ఆలోచన పడుతుంది, తప్పు చేయాలని మార్గానికి వెళ్తాడు. అసలు చూపులోనే దేవుడు యేసుప్రభు ఎంత గొప్పగా మాట్లాడాడు. మత్తయి సువార్త 5:27. మత్తయి సువార్త 5:27 ఎంత అద్భుతమైనటువంటి వివరణ కొండ మీద ప్రసంగంలో శిష్యులకు యేసుప్రభు చెప్పారంటే 27, మత్తయి సువార్త 5:27. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పినది ఏమనగా, ఒక స్త్రీని, స్త్రీనే కాదు పురుషుని కూడా రాసుకోవచ్చు, అక్కడ లేదు, నేను పురుషుణ్ణి కూడా చెప్తున్నాను అక్కడ. ఒక స్త్రీని లేదా పురుషుణ్ణి మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. ఎంతమంది ఉంటారు? మరలా ప్రశ్న, చాలామంది ఉంటారు. తప్పు చేయడు, కానీ ఆ స్త్రీ మీద నీకు ఆలోచన వచ్చిందా? ఎప్పుడైనా ఆ పురుషుడి మీద ఆలోచన వచ్చిందా? వ్యభిచారం చేసేసావు. ఎంత దొరికిపోతున్నాం చూడండి అమ్మ. మనం చూసిన వెంటనే అమ్మాయి బాగుందిరా, ఆ అబ్బాయి బాగున్నాడురా అనే ఒక అభిప్రాయంకి వచ్చి ఒక మనసులో చిన్న కోరిక పుడితే, ఒకవేళ చెప్తున్నాను, నువ్వు ఆమెతో వ్యభిచారం చేసినట్టు, నువ్వేమి చేయలేదు నువ్వు అనుకుంటున్నావు. యేసుప్రభు అంటాడు, నువ్వు చేసావు. నేను చేయలేదయ్యా. నీకు ఆవిడ మీద ఆలోచన వచ్చిందా? నీకు అబ్బాయి మీద ఆలోచన వచ్చిందా? ఆలోచన వచ్చింది. అయితే వ్యభిచారం చేసిన వాడితో సమానం అనేసాడు యేసుప్రభు. చూసారా? అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి చూడండి. నిజంగా యేసుప్రభు చేసిన గొప్ప కార్యం ఏంటో చెప్పమంటారమ్మా? చూడొద్దన్నాడు ముందు. చూసిన వెంటనే
దృష్టి మార్చుకో, నీ చెల్లెని గుర్తెచ్చుకో, అక్కను గుర్తెచ్చుకో. నీకన్నా వయసులో పెద్ద అయితే, వయసులో పెద్ద అయితే అక్క, వయసులో చిన్నదైతే చెల్లి నాకు, అంతే. ఆ భావన వస్తే ఎవరిని చూస్తారు చెప్పండి? ఎవరు చూడరు. ఎంత బాగుంటుంది జీవితం తెలుసమ్మా. వయసులో పెద్ద అక్కను, చిన్నదా చెల్లెను. ఆ అక్క చెల్లి అని అనం మనం ఎక్కువ మంది. ఆ భావన రాదు. కానీ ఆ భావన వచ్చినప్పుడు చేదైన వేరు నీలోకి ఎప్పుడూ రాదు. ఆ మోహపు చూపే నువ్వు జాగ్రత్తగా ఉంటే, అమ్మ అది వ్యభిచారంకి ఎందుకు దారితీస్తుంది? చూపులో బాగుంటే నెక్స్ట్ స్టెప్లో వెళ్తాడు. వ్యభిచారం కానీ తప్పు చేయడం తర్వాత వెళ్తాడు. అసలు చూపే కట్ చేస్తే, చూపులోనే కత్తిరింపు చేస్తే, నీ చూపులోని ఆలోచన విధానం మార్చుకుంటే వెంటనే ఆ చేదైన వీరు నీలోకి రాదు. ఇప్పుడు సొలొమోన్ గారు ఉన్నారు. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయంలో ఆయన గురించి రాయబడిన మాట మొదటి రాజులు 11:3లో ఇలా ఉంది. మొదటి రాజుల గ్రంథం 11:3లో 2:2లో కామాతురత, లేదంటే కొంచెం పైనుంచి చదువుతాను చూడండి. 11వ వచనం చివరి భాగంలో, 11వ అధ్యాయం మొదటి వచనం చివరి భాగంలో, అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను గాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను ఏం చేశాడు ఈయన? మోహించాడు అంటే మోహపు చూపు చూశాడు. మోహపు చూపు చూశాడు అంటే సొలొమోను గారిలో కూడా ఏ వేరుంది? చేదైన వేరుంది. ఏ వేరుందమ్మా? చూసారు, జ్ఞానవంతుడు. మనం ఏ పాటి వారని చెప్పండి? ఇప్పుడు ఆయన తక్కువ చేయట్లేదు నేను. ఆయనంత గొప్పోడే పడిపోతే నేనెంత, మనమెంత? అందుకో చెప్తున్నాను నేను. ఆయనంత జ్ఞానవంతుడే పడిపోతే ఆఫ్టర్ ఆల్ మనమెంత, మన జీవితాలు ఎంత? పడిపోతాం. ఆయనే మోహించి, తర్వాత 3వ వచనం 2వ వచనం, కామాతురత గలవాడై వారిని ఉంచుకుంటూ వచ్చాడట. అబ్బా, ఉంచుకుంటూ వచ్చాడట ఒక్కొక్కరిని. అంటే కామాతురత చూసారా? ఆయనలో ఉన్నటువంటి కామాతురత, ఆయనలో ఉన్నటువంటి ఆ మోహపు చూపు నిజంగా చేదైన వేరే. ఈరోజు సొలొమోన్ గారిని చూసినప్పుడు మనల్ని మనం పరిశీలించుకోండి. నేను కూడా ఎవరినైనా మోహపు చూపు చూస్తున్నానా? నేను కూడా ఎవరి పట్లైనా కామంతో చూస్తున్నానా? కళ్ళు మూసుకుపోయి ప్రవర్తిస్తున్నానా? ఒకవేళ నాలో ఉంటే నేను కత్తిరించుకుంటాను. ఎందుకంటే ఆ చేదైన వేరు ఒక రోజున దేవుని కృపను పోగొట్టుకుంటాను. నేను ఒక రోజున దేవుని సన్నిధికి వెళ్లకుండా నా జీవితాన్ని నాశనం చేసుకుంటాను. ఆ చేదైన వేరు తొలగించుకుంటే మంచిది. అందుకే మోహపు చూపు, కామాతురత, ఇది సొలొమోన్ గారి జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. అందుకే యేసుప్రభు ఏమన్నారమ్మా? చూపే జాగ్రత్త అనేసాడు ఆయన. చూపు వచ్చిందా, ఆలోచన వచ్చిందా, మార్చుకో. 3, కోపము, ఆగ్రహము, ఏ రసను? ద్వేషము అన్నాను. కోపము, ఆగ్రహము, ద్వేషం. అమ్మ 3 మాటలు మీకు ఎలా ఉన్నాయి? ఒకవేళ ఒకేలా ఉన్నాయి కదా. కోపమన్నా, ఆగ్రహమన్నా, ద్వేషమన్నా ఒకటే అర్థాన్ని ఇస్తాయి. కానీ చిన్న స్లైడ్ తేడా చెప్తాను నేను ఇప్పుడు. కోపము చూడండి, ఇప్పుడు మీరు ఎవరైనా ఇక్కడ రా, ఇదే కోపం. కోపము ఒక మాటతో అనేసాను కోపం వచ్చిందని. ఇప్పుడు ఆగ్రహం ఏంటో చెప్పమంటారా? అక్కడ వ్యత్యాసం చెప్తున్నాను నేను. ఆగ్రహం ఏంటంటే నేను ఇప్పుడు వెళ్ళి కొడతాను, నెక్స్ట్ స్టెప్ కొడతాను. దీన్ని ఏమంటామమ్మా? ఇది ఆగ్రహం. చాలామంది కోపము అనగానే, కోపం అంటే కోపం వస్తుంది వాళ్ళు చేసిన పరిస్థితిని బట్టి. కోపం వచ్చినప్పుడు దాన్ని ప్రదర్శిస్తారు చూసారా? ఎలా ప్రదర్శిస్తాం? తిరుగుబాటు చేస్తాం కానీ, కొట్టడం కానీ ఏదో ఒకటి చేస్తావు నువ్వు, దాన్ని ఆగ్రహం అంటారు. మరి ద్వేషం? అంతా జరిగిపోయింది, కొన్ని రోజులు గడిచిపోయాయి, అయినా సరే ఆ వ్యక్తి మీద నీకు ఇంకా ఉంటుంది, హృదయంలో ఇంకా ఉంటుంది. ఎందుకంటే ఆ రోజు ఇలా అన్నాడు కదా, దాన్నే ఉంటారు ఇప్పుడు. ఇది ద్వేషం. చూసారా ఎంత బాగా ఉన్నాయి అర్థాలు? కోపం వెంటనే వస్తుంది, కానీ ఆ కోపాన్ని ప్రదర్శించడానికి కొట్టడం కానీ, తిట్టడం కానీ ఏదో ఒకటి చేస్తాం కదా, అది ఆగ్రహం. దాన్ని కొనసాగిస్తారు కొన్ని రోజులు, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు. ఆ వ్యక్తులతో మాట్లాడరు, ముఖం తిప్పుకుంటారు, కనబడిన చుట్టుపక్కల నుంచి పారిపోతాం. ఆ వ్యక్తి వైపు చూడాలనిపించదు, అదే ద్వేషం. ఆ వ్యక్తిని చూడరు, ముఖం తిప్పేసుకుంటారు, చూసారా? అదే ద్వేషం. చూసారా? ఇవి ఏంటనుకుంటున్నారు? ఇవి పాఠం పేరు చేదైన వేర్లు. అంటే కోపము, ఆగ్రహము, ద్వేషము, ఈ 3 కూడా చేదైన వేరు. ఇప్పుడు కయీను ఉన్నాడండి. కయీను ఆదికాండం 4వ అధ్యాయంలో ఏం చేస్తారో ఒకసారి చూడండి.
ఒక వచనం చదువుకుందాం నేరుగా. ఆదికాండం 4వ అధ్యాయం. ఆదికాండం 4వ అధ్యాయం 5వ వచనం. కయీనును అతని అర్పణను దేవుడు లక్ష్య పెట్టలేదు, కాబట్టి కయీనుకు మిక్కిలి ఏమొచ్చింది? కోపము వచ్చి అతడు తన ముఖం ఏం చేసుకున్నాడు? చిన్నబుచ్చు కొనగా దేవుడు మాట్లాడుతున్నాడు 6వ వచనంలో, యెహోవా కయీనుతో నీకు కోపమేలా? బాబు కయీను, ఎందుకు నీకు కోపం వచ్చింది? అమ్మ దేవుడు మాట్లాడాడా లేదా? మాట్లాడినా కత్తిరించుకోలేదు. నా బాధ అది. ఇప్పుడు వాక్యం చదువుతున్నా కూడా మనలో లోపాలు ఉంటే మనం ఏం చేయాలమ్మ? ఇప్పుడు కత్తిరించుకోవాలి. దేవుడే వచ్చి కయ్యను నీకెందుకు కోపం అని దేవుడు మాట్లాడంటే కయ్యను ఏం చేయాలి? అయ్యా మార్చుకుంటానయ్యా, సరి చేసుకుంటాను, కత్తిరించుకుంటాను, తీసేస్తాను అనాలి. కానీ కోపాన్ని తీయలేదు, కోపాన్ని దాచిపెట్టుకున్నాడు. ఇప్పుడు తన తమ్ముడైన హేబేలు మీద ఆగ్రహం చూపించాడు. ఏం చేశాడు? పొలంలో ఏం చేశాడమ్మా? 8వ వచనంలో ఉంది, కయీను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడిను. వారు పొలంలో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతన్ని చంపేశాడు. కయీను చంపేశాడు. ఇప్పుడు కయీనులో ఏ వేరుందని చెప్పాలి? చేదైన వేరు. ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళలో ఎంతమందిలో కోపం ఉంది? ఎంతమంది దాన్ని ఆగ్రహంగా చూపిస్తున్నారు? ఎంతమంది సహోదరుల మీద ద్వేషం కలిగిన వాళ్ళు? మీరు కనబడితే ముఖం తిప్పేసుకునే వాళ్ళు కనబడుతుంటారు. అలాంటి వాళ్ళు చూడండి ఎవరున్నారు. కనబడితే ముఖం తిప్పుకునే వాళ్ళు, కనబడితే వాళ్ళ ముఖం తిప్పుకొని వెళ్ళిపోతున్నారంటే మీరంటే పడదని అర్థం. అంటే వాళ్ళకి మీ మీద ద్వేషం ఉందని అర్థం. అందుకే మీతో ముఖం తిప్పుకొని వెళ్ళిపోతున్నారు వాళ్ళు. కానీ అలాంటి ద్వేషము మనలో ఉండకూడదు. ఎందుకంటే సహోదరుని ద్వేషించేవాడు ఏమన్నాడు తెలుసా? యోహాను రాసిన మొదటి పత్రిక 3:15, తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందు నిత్య జీవం అనేది అంటే పరలోకానికి వెళ్ళరాళ్ళు. అందుకే అమ్మ ఎవరిని చూసినా తల తిప్పుకోకండి, వందనాలు చెప్పి వెళ్ళిపోండి. ఎప్పుడైనా మీలో ఎవరు లేరు అనుకుంటున్నాను, లేకపోవచ్చు, కానీ ఎవరైనా సంఘం కానీ ఎవరి మీద కోపం అనేది ఉండకూడదు, ఎవరి మీద ద్వేషం ఉండకూడదు. వాళ్ళతో మాట్లాడు, వందనాలు చెప్పు. వాళ్ళు తిప్పుకొని వెళ్ళిపోతున్నారా? వెళ్ళిపోనివ్వండి, ఇబ్బంది లేదు. వాళ్ళే ముఖం తిప్పుకొని వెళ్ళిపోతున్నారా? చూసి వెళ్ళిపోనివ్వండి, ఇబ్బంది లేదు. ఎందుకంటే నాకు లేదు కదా, నేను ధైర్యంగా ఉండొచ్చు. నేను తిప్పుకోలేదు కదా, నాకు ద్వేషం లేదు, అది నాకు తెలుసు, మీకు తెలుసు, దేవుడికి తెలుస్తుంది. కనుక నాకు లేనప్పుడు మనకెందుకు ఇబ్బంది? వాళ్ళకి ఇబ్బంది. ఎందుకంటే వాళ్ళలో ఇంకా చేదైన వేరు ఉండిపోయిందనమాట. అందుకే ముఖం తిప్పుకొని వెళ్ళిపోతున్నారు. చేదైన వేరు ఉంటే జాగ్రత్త, అది కత్తిరించుకోవాలి. కోపము కానీ, ఆగ్రహము కానీ, ద్వేషం కానీ రాకూడదు. ఎందుకంటే కయీనులో చేదైన వేరు కత్తిరించుకోలేదు, కయీను కత్తిరించుకోలేకపోయాడు. అందుకే కయీను దేశదిమ్మరైపోయాడు. అదే దేవుడు నాకు అనిపిస్తుందమ్మా. 6వ వచనంలో దేవుడు నీ కోపం ఎందుకు అన్నాడు. దేవుడు మాట్లాడినప్పుడు కోపం ఎందుకంటే కత్తిరించుకోలేదు. 8వ వచనంలో తప్పు చేశాడు చూసారా? ఈరోజు ఈ మాటలు వింటున్న మనమైనా, అరే నాకు కూడా చాలామంది మీద ద్వేషం ఉంది, నాకు చాలామంది మీద కోపం ఉంది అని నువ్వు అనుకుంటే, అది నువ్వు కత్తిరించుకోకపోతే, దేవుని వాక్యపు వెలుగులో కత్తిరించుకోకపోతే, ఒకరోజు నువ్వు కూడా దెబ్బతింటావు, ఒకరోజు నువ్వు ఏడుస్తావు, కయ్యను ఏడ్చినట్టుగా. ఆ పరిస్థితి మనకు రాకూడదని కోపము, ఆగ్రహము, ద్వేషము ఎవరి మీద వద్దు. ఆ చేదైన వేరు మనలో ఉండకూడదు. నెంబర్ 4, అసూయ. దీనికి 2-3 పేర్లు ఉన్నాయి. ఈర్ష అంటారమ్మా, విన్నారా? ఈర్ష. మత్సరం విన్నారా? మత్సరం. అసూయ, ఈర్ష, మత్సరం, ఇవి ఒక రక పర్యాయ పదాలు ఇస్తూ ఉంటాయి. మత్సరం గురించి మీకు చాలాసార్లు చెప్పాను. ఎదుటివాడికి ఏం చేస్తాడు? వీడు హాని చేస్తాడు, నష్టం కలిగించేస్తాడు తట్టుకోలేక. ఆ ఎదుటివాడికి నష్టం కలిగించడం చాలాసార్లు చెప్పిన ఒకే ఎగ్జాంపుల్. అమ్మ కారు కొనుక్కున్నారు అర్జున్ గారు, నాకు కారు లేదు, ఇప్పుడు నేనేం చేయాలి? ఆయన కారులో బాగానే తిరుగుతున్నారు, నేను తట్టుకోలేకపోతున్నాను. ఇప్పుడు కారు అద్దాలు పగలగొడేస్తే బ్రదర్కి కనీసం 10,000 రూపాయలు ఖర్చు అవుతాయి. అమ్మా చాలు, నాకు హ్యాపీ. ఇలాంటి వాళ్ళు, ఇది మత్సరం. అసూయ వచ్చినోడు నష్టపరచడేమో కానీ మత్సరం ఉన్నోడు నష్టపరుస్తాడు ఎదుటివాడికి. ఇది ఒక రకమైన అసూయ. చూడండి, సౌలు ఉన్నాడు. సౌలు ఇశ్రాయేలు మొట్టమొదటి రాజు. దావీదు ఎంత మంచి చేసినా దావీదుకి ఏం చేయాలని చూశాడు ఎప్పుడు కూడా? ఈటు తీయడం, ఇసరడం. దావీదుని ఎప్పుడు చంపుదామని చూశాడు. ఎప్పుడైనా దావీదు చంపుదామని చూశాడా? ఒకవేళ అవకాశం వచ్చినా కూడా దావీదు 3 సార్లు అవకాశం వచ్చింది. 3 సార్లు సౌలును చంపడానికి అవకాశం వచ్చింది. కానీ ఆడికంటే బుద్ధి లేదు, నాకు లేదా అనుకున్నాడు. నిజం ఆలోచించండి. సౌలు కంటే బుద్ధి లేదు, ఈయన వాక్యంలో ఎదిగినవాడు, వాడికంటే వాక్యం తెలియదు. మనం అలాగే అనుకోవాలి. వాడు నాకు ఇబ్బంది కలిగిస్తున్నాడు, వాడు నాకు బాధ కలిగిస్తున్నాడు, మనం ఏమనుకోవాలంటే వాడికి వాక్యం తెలియదు, నీకు వాక్యం తెలుసు కదా. వాళ్ళు నీకు బాధ పెడతారు, వాళ్ళు నీకు దుఃఖ పెడతారు, అయినా సరే నువ్వేమీ అనకు, దేవుడు చూసుకుంటాడు.
కనుక ఇక్కడ సౌలు సమూయేలు మొదటి గ్రంథం 18:7 చూడండి ఒక్కసారి. మొదటి సమూయేలు 18వ అధ్యాయం. మొదటి సమూయేలు 18వ అధ్యాయం. మొదటి సమూయేలు 18వ అధ్యాయం 7-9 నేరుగా చదివేద్దాం. 7 ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు ఎంతమంది? సౌలుకు 1000, దావీదుకు 10,000. అమ్మ ఏది ఎక్కువ, 1000 10,000? దావీదుకు 10,000 మందా? సౌలుకి ఏమంటారమ్మా? 1000 మందా? ఆ సౌలుకి ఫీల్ అయ్యాడు. ఏంటి నాకు 10,000 మంది పొగుడుతున్నారా, దావీదుకేమో 10,000 మంది పొగుడుతున్నారా అంటే ఒక ఫీలింగ్ వచ్చింది మనోడికి. మరి పొగడతలో తేడా ఉందా లేదా? ఉంది. ప్లస్ అది మెచ్చుకోవాలి కూడా. ఎందుకు? నువ్వేమైనా గొలియాతును చంపావా? నువ్వు రాజుగా నీకు 1000 మంది ఇచ్చారు, మంచిదే కదా. గొలియాతును చంపింది దావీదు, అందుకే దావీదుకి ఎక్కువ మంది పొగిడారు. అందులో తప్పేముంది? అంతేనమ్మా. ఇప్పుడు సంఘ కార్యక్రమాలు చేసినప్పుడు కూడా ఒక వ్యక్తికి బాగా పొగడచ్చు, ఒకవేళ కొంతమంది వ్యక్తులకు పొగడకపోవచ్చు. కానీ చేసిన వ్యక్తి, ఆ వ్యక్తి చేసిన దాన్ని బట్టి పొగుడుతారు. ఆ వ్యక్తి చేసింది ఏదైనా దాన్ని బట్టి పొగడచ్చు ఒకవేళ భవిష్యత్తులో కూడా. దాన్ని మనం ఫీల్ అవ్వకూడదు. అరే నన్ను పొగడలేదురా, నన్ను తక్కువ పొగిడారు, ఆయన ఎక్కువ పొగిడారు అన్న భావన రాకూడదు. ఆయన చేసిన పని పొగుడుంటారు, ఆయన చేసిన పని కొంచెం ఎక్కువ పని అయి ఉండొచ్చు ఒకవేళ. అలా పొగడడం వల్ల పొరపాటును కూడా మనం ఏం అనుకోకూడదు. సౌలు అలాంటి ఫీలింగ్ వచ్చేసింది. మనం అందరం కూడా దేవుడి పని చేస్తున్నామమ్మా, అంతే. ఒకటే గుర్తుపెట్టుకోండి, వాళ్ళు నన్ను పొగిడినా పొగడకపోయినా, ఏ సహోదరైనా పొగిడినా పొగడకపోయినా మనం చేసిన పనిని బట్టి దేవుడు నీకు ఇస్తాడు, నీకు ఇవ్వాల్సినటువంటి గౌరవం, నీకు ఇవ్వాల్సినటువంటి స్థాయి. అది గుర్తుపెట్టుకోవాలి, అంతే మనం. ఇక్కడ చూడండి 9వ వచనం, 18:9. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద ఏం చూశాడమ్మా? విషపు చూపు. విషపు చూపు అంటే మాట చూడండి ఎలాగుందో. విషపు చూపు అంటే విషం ఏం చేస్తుంది మనిషిని? అంటే చంపేద్దాం. చూపు అలా మారిపోయిందనమాట. చూపులోనే విషం కనబడుతుంది. దావీదును చంపేద్దాం అనుకున్నాడు, అంతే. అదే అసూయ అన్నాడు, విషపు చూపునే. కానీ ఎవరు చచ్చిపోయారు ముందు? ఈయనే చచ్చిపోయాడు. చూడండి, ఇదో విడ్డూరం. దావీదును చంపుదామని తీస్తున్నాడు, ఆఖరికి ఈయనే ముందు ఖాళీ చేశాడు భూమి మీద. అంతే మరి, అంతే. చేదైన వేరు నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. ఆయన ఏం చేశాడు? నువ్వు ఆయన మీద అసూయ పెట్టుకోవడానికి. ఆయన నీకేం అన్యాయం చేయలేదే, పైగా నీ ప్రాణాలు కాపాడాడు. ఈరోజు దావీదు కనుక లేకపోతే సౌలు ఉండడు. సౌలు నామరూపాలు లేకుండా ఉండేవాడు. ఎందుకంటే గొలియాతు చంపేస్తాడు సౌలుని కదా. ఆ దావీదు అన్నటువంటి వ్యక్తి ఉండడం వల్ల కదా భూమి మీద నీ ప్రాణం నిలబడింది. ఆ వ్యక్తి మీద నువ్వు కోపం పెట్టుకుని, అసూయ పెట్టుకుని, ద్వేషం పెట్టుకుని, విసపు చూపు చూసి ఎప్పుడు చూసినా చంపుదామంటే దేవుడు నిన్నే లేపేశాడు. ఎవరి మీదైతే అసూయ కలిగి ఉంటారో ఆ వ్యక్తి ముందెళ్ళిపోతారు. ఎవరైతే మన మీద అసూయ కలిగి ఉన్నారో నీకు తెలిసినా వదిలేసి బతుకుతారో ఆ వ్యక్తి భూమి మీద ఉంటాడు కొన్ని రోజులైనా. అసూయ అనేది ప్రాణం బేగపోద్ది. అలాంటప్పుడు ఆ చేదైన వేరు మనలో ఉండకుండా ఉండడం మంచిది. ఎందుకంటే అసూయ లోపల తినేస్తుంది. అది తినేస్తూ ఉంటే మనిషి కూడా క్షీణించిపోతూ ఉంటాడు దినదినము. కనుక అసూయనే చేదైన వేరు మనలోకి రాకూడదు. నెంబర్ 5, క్షమాపణ లేని గుణము. అమ్మ ఇది చూడండి, క్షమాపణ లేని గుణం. క్రైస్తవులుగా మనం ఏం చేయాలి? ఎదుటివాడిని ఎప్పుడు కూడా క్షమించేవారిగా ఉండాలి. తప్పు జరగచ్చు, ఏదైనా జరగచ్చు. పోన్లేండి, చేశారు కదా, ఏదో మాట అనేశారు కదా, పోన్లే మన సహోదరుడే కదా, మన సహోదరి కదా, పొరపాటున ఏదో జరిగిపోయింది అన్నారు కదా, క్షమించి క్షమించను అంటారు కొంతమంది. యేసుప్రభు ఏమన్నారమ్మా? ఆయన ఏం చూపించాడు భూమి మీదకి వచ్చి? తండ్రి మేకులు కొడుతున్న వ్యక్తిని కూడా క్షమించాడంటే మీరు ఆలోచించండి. మనకేదో అన్యాయం చేస్తే మనం ఊరుకుంటామా? మనకేదైనా చిన్న అన్యాయం జరిగితే ఒక మాట అన్నా వాడి కుటుంబం నాశనం అయిపోలే. వాళ్ళు నాశనం అయిపోతే వీళ్ళు నవ్వుకుంటుంటారు, వాళ్ళు పడిపోతుంటే వీళ్ళు నవ్వుకుంటారు. ఇది మన జీవితాలు, నా జీవితం. కానీ కొడుతున్న వాడికి కూడా ఏం చూపించాడంటే క్షమించే గుణం నేర్పించాడు మనకి యేసు ప్రభు. క్షమాపణ దైవ లక్షణం. చాలాసార్లు చెప్పాను ఇది కూడా. క్షమాపణ దైవ లక్షణం. ఇప్పుడు క్షమాపణ లేని గుణం. ఏసా ఉన్నాడు, తమ్ముడు యాకోబు తండ్రి దగ్గర ఆశీర్వాదం కొట్టేశాడని ఏమనుకున్నాడు తెలుసా? యాకోబు ఎప్పుడు దొరుకుతాడా, తమ్ముడిని ఎప్పుడు కత్తితో నరికేద్దాం అనుకున్నాడట. తమ్ముడిని నరికేద్దాం అనుకున్నాడట. ఎందుకంటే అన్ని ఆశీర్వాదాలు కొట్టేశాడు. తమ్ముడిని క్షమించచ్చు కదా, అన్నదమ్ములే కదా, రక్త సంబంధాలు కదా. తమ్ముడిని క్షమించవా? క్షమించను. ఆడు దొరికితే కనబడితే ఒంటరిగా వాడిని చంపేస్తాను అనుకున్న. ఆదికాండం 27వ అధ్యాయం ఒకసారి చూడండి. ఆదికాండం 27వ అధ్యాయం. ఆదికాండము సొంత తమ్ముడు 27వ అధ్యాయం 41 చదువుదాం.
తన తండ్రి 27:41 తన తండ్రి యాకోబుకిచ్చిన దీవెన నిమిత్తము ఏశావు అతని మీద ఏం పట్టాడమ్మా? ఏడు పగపట్టినా. మరియు ఏశావు, నా తండ్రిని కూర్చున్న దుఃఖదినములు సమీపంగా ఉన్నవి, అప్పుడు నా తమ్ముడైన యాకోబును ఏమనుకున్నాడు? అమ్మ ఏశావు ఏమనుకున్నాడు? చంపేస్తాను మా తమ్ముడిని. మా నాన్న సమాధి కార్యక్రమం అయిపోతే, దాని ఉద్దేశం అదే, మా నాన్న చనిపోయాడు కనుక, నాన్న బతుకున్నప్పుడు చంపితే బాగోదు కనుక, నాన్న సమాధి కార్యక్రమం అయిపోయిన వెంటనే ఈడు కూడా సమాధి కట్టియాలి. అది ఏశావు ఆలోచన. చూసారా, ఆఖరికి క్షమాపణ లేని గుణము ఏశావులో కనబడుతుంది. తన సొంత తమ్ముడే ఏదైనా జరిగి ఉండొచ్చండి, ఆస్తిని కొట్టేవచ్చు, పోనే తమ్ముడే కదా, లేదా అన్నీయే కదా, ఏదో జరిగిపోయింది కదా, ఇంకా పగలు ప్రతీకారాలతో రగిలిపోతామా? జరిగిపోయింది, ఏదో జరిగిపోయింది, వాళ్ళు లాగేసుకున్నారు, వాడు తీసేసుకున్నాడు, వాడు అనుభవించేశాడు, సరే జరిగిపోయింది కదా, సొంత తమ్ముడే కదా, ఇప్పుడు బాగున్నావు కదా మీరైనా అని ఆలోచన చేస్తే, క్రైస్తవులం కదా మనం, ఇప్పుడు మనం బాగున్నాం, మనకి ఏ లోటు లేదు అనుకోండి. అన్నదమ్ముల మధ్య ఒకవేళ వాడు బాగున్నాడు, పోని తీసేసుకున్నాడులే, నీ స్థితి బాగుంది కదా, నువ్వేమో అడుక్కుంది అంటలేదు కదా, ఇప్పుడు అడుక్కుంది తినే పరిస్థితి రాదు కదా కొంతమందికి. అలాంటప్పుడు ఇంకా అదే పట్టుకొని అదే క్షమాపణ లేని గుణం ఉంటే క్రైస్తవులుగా ఆలోచించండి. అది చేదైన వేరు. ఇప్పుడు ఏమవుతాయి? బంధాలు బలపడతాయా, బంధాలు దూరం అవుతాయా? ఇంకేం బలపడతాయి? అన్న తమ్ముళ్ళ మధ్య, అక్క చెల్లెల మధ్య బంధాలు ఉండవు, ప్రేమలు ఉండవు. ఆఖరికి వాళ్ళ పిల్లల మధ్య కూడా వీళ్ళు వైరాన్ని నేర్పుతారు. అరే పిన్నింటికి వెళ్ళావు అనుకో, పెద్దమ్మ ఇంటికి వెళ్ళావు అనుకో అని పెద్దనాన్న అనుకో, నువ్వు చిన్నాన్న అనుకో, వీళ్ళు చచ్చిపోతారు. ఆ పిల్లలకి నెక్స్ట్ ఆల్ జనరేషన్, వాళ్ళ కోపాలు నెక్స్ట్ వాళ్ళ పిల్లలకి అదే నేర్పిస్తారు. చూడండి, చిన్న చేదైన వేరు ఏదో జరగడం వల్ల. ఏశావు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, అన్నదమ్ముల మధ్య అయినా, అక్క చెల్లెల మధ్య అయినా, ఆస్తి గొడవలు వచ్చినా జరిగిపోయింది. క్రైస్తవులం కదా మనం, లోకస్తులం కాదు. అలాంటప్పుడు ఏమనుకోవాలి? నువ్వు బాగానే ఉన్నావు, బాగానే తింటున్నావు, ఇంకెందుకు, కలిసిపోయి సంతోషంగా క్షమించి ఒకరినొకరు ఆదరించుకుంటే ఎంత బాగుంటుంది అది. ఆ క్షమాపణ లేకపోతే నీలోని ఆ చేదైన వేరు ఇంకా నీలో ఉంది. ఎందుకంటే ఎదుట తమ్ముడిని క్షమించలేకపోతున్నావు, నువ్వు అన్నను క్షమించలేకపోతున్నావు, అక్కను క్షమించలేకపోతున్నావు అంటే క్షమించలేని గుణం ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళలో చేదైన వేరు ఇంకా అలాగే ఉంది. లేదు, క్షమించే గుణం నీలో ఉంటే మంచిది, మంచిది. నెంబర్ 6, పగలు ప్రతీకారాలు అని రాశాను. పగలు ప్రతీకారాలు ఒక అద్భుతం. నాకు తెలిసి మీరు ఇంతవరకు విన్నారో లేదో ఈ సందర్భం అయితే నాకు తెలియదు. ఈ సందర్భం మీరు విన్నారో లేదో. అహీతోపెలు, అమ్మ ఎంతమంది ఉన్నారు ఈయన పేరు? అహీతోపెలు అనే వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యక్తి అహీతోపెలు అనే వ్యక్తి దావీదు గారికి, రాజైన దావీదుకి ఆలోచనకర్త. అంటే ఏదైనా చేయాలనుకోండి అతను సలహా తీసుకుంటాడు దావీదు. అంటే అమ్మ పోస్ట్ పెద్దనా, దావీదు ఏం చేయాలనుకున్నా ఆయన సలహా తీసుకుంటాడు. మనకే ఉంటారు కదా బ్రదర్, ఏదైనా చేయాలంటే ఒకవేళ కొంతమంది పెద్దల సలహా తీసుకుంటారు, మంచిది, ఎందుకంటే వాళ్ళు అనుభవజ్ఞులు కనుక. ఇప్పుడు దావీదు ఏదైనా చేయాలనుకుంటే ముందు సంప్రదించాల్సిన వ్యక్తి ఎవరో తెలుసా? అహీతోపెలు. ఆయన దగ్గరికి వెళ్తాడు, ఇలా వెళ్ళాలనుకుంటున్నాను, వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, చెయ్యొచ్చా చేయకూడదా. చూసారా దావీదు అంతటి రాజు అహీతోపెలు దగ్గరికి వెళ్తాడు. కానీ ఒక రోజు ఏమైందంటే అమ్మా, స్టోరీ చెప్పేస్తానమ్మా, కథ అంటే ఇందులో జరిగిన సంఘటన చెప్పేస్తాను సమయాన్ని బట్టి. అహీతోపెలుకి ఒక కొడుకున్నాడు, ఆయన పేరేంటో చూడండి, ఏలియాము. ఏలియాముకు ఒక కూతురు ఉంది. ఆ కూతురు పేరేంటి అమ్మ? ఏంటమ్మా? బత్షెబా. ఈ బత్షెబాను ఎవరు పాడు చేశారు? ఒక ఆయన ఎవరు కోరుకున్నాడు? దావీదు బత్షెబాను కోరుకున్నాడు. జాగ్రత్తగా వినండి. దావీదు బత్షెబాను కోరుకున్నాడు. బత్షెబాను ఇంటికి తీసుకెళ్ళాడు. ఆవిడతో తప్పు చేశాడు. ఆవిడ ప్రెగ్నెంట్ అయ్యింది, బిడ్డ పుట్టేశాడు. కానీ భర్త లేడు ఇంటి దగ్గర. భర్త లేకుండా ప్రెగ్నెంట్ అయిపోయింది ఏంటి? డౌట్ వస్తుంది మళ్ళా. దావీదు గారు ప్లాన్లు వేసుకున్నాడు, భర్త లేడు, భర్త ఎక్కడో యుద్ధంలో ఉంటే ఈవిడ ప్రెగ్నెంట్ ఎలా అయిపోయింది? అదే కదా డౌట్. ఇప్పుడు డౌట్ రాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి? అర్జెంటుగా భర్తని ఇంటికి తీసుకొచ్చేయాలి ఇప్పుడు. ఎందుకంటే ప్రెగ్నెంట్ అయిన 3 నెలల వరకు టైం ఉంది కదా, అంతవరకు ఎవరికి తెలియదు కదా. చూడండి, 3 నెలల వరకు ఎవరికి తెలియదు కదా, గర్భం కూడా కనబడదు కదా అని దావీదు ప్లాన్ వేసుకుని భర్తను అర్జెంటుగా పంపించమన్నాడు. అక్కడ యోవాబు అనేవాడు ఉన్నాడు. యోవాబు సైన్యాధిపతికి చెప్పి, బాబు బత్షెబా ఆయన్ని, ఊరియాని ఇంటికి పంపించేసే. ఓకే, పంపించండి, ఇంటికి వచ్చేసాడు. ఈ ఊరియా ఎలాంటోడు? నమ్మకస్తుడు. రాజు యుద్ధం జరుగుతుంటే రాజు ఏంచి బాగా మాట్లాడతాడు, ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో అంటాడు. ఇంటికి వెళ్ళి మీ ఆవిడతో సంతోషంగా ఉండండి అంటాడు. ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు దావీదు? మా ఆవిడతో ఉండమంటాడేంటి? అక్కడ ముమ్మరంగా యుద్ధం జరుగుతుంటే, బాధల్లో ఉంటే, ఇశ్రాయేలు అనేక మంది ప్రాణాలు కోల్పోతుంటే ఈయనేమో మా ఆవిడ దగ్గరికి వెళ్ళి మా ఇంట్లో హ్యాపీగా ఉండమంటాడేంటి? నాకు అర్థం కాలేదు. ఆఖరికి వెళ్ళడు, ఊరియా వెళ్ళలేదు.
అక్కడే పడుకుని పోయాడు. తర్వాత తెలిసిన సమాచారం ఏంటంటే, ఇదేంటి ఊరియా ఇంటికి వెళ్ళలేదా? మళ్ళా భయం, మరలా భయం. రెండో రోజు బాగా పట్టించాడు, బాగా పట్టించాడు, రాస్తుంది గ్రంథంలో. బాగా తాగించేసి, ఇప్పుడైనా ఇంటికి వెళ్తే తాగిన మత్తులో అయినా భార్యతో ఉంటాడు కదా, తాగిన మత్తులో భార్యతో ఉంటాడు కదా, నా మీదకి రాదు కదా అనుకున్నాడు. ఆయన తాగేసి అక్కడే ఉన్నాడు కానీ వెళ్ళలేదు, అక్కడే ఉండిపోయాడు. పోను పట్టించాడు, రాజు పడితే రాజు తాగమంటే ఏం చేస్తాడు? తాగాడు, అక్కడే ఉండిపోయాడు. ఇదేంటి ఏం చేసినా పరిస్థితి చేజాతిపోయింది. ఆవిడ ప్రెగ్నెంట్ అని తెలిస్తే మరలా ఇప్పుడు ఎలా? ఆఖరికి యుద్ధంలోకి వెళ్ళి యోవాబుకి చెప్పాడు. మరలా యోవాబు, ఊరియా వస్తున్నాడు, ఎక్కడ బాగా యుద్ధం జరుగుతుందో అక్కడ ఊరియాని పెట్టించి చంపించేశాడు. ఊరియా చనిపోయాడు. ఊరియా ఎప్పుడైతే చనిపోయాడో ఇంకేంటి ఫ్రీ అయిపోయారు. బత్షెబని ఇంటికే తీసుకెళ్ళిపోయాడు ఏకంగా. అప్పుడు రహస్యంగా చేశాడు కదా, ఇప్పుడు డైరెక్ట్గా నేరుగా ఇంటికి తీసుకెళ్ళాడు. ఈ విషయం ఎవరికి తెలుస్తుందమ్మా? తర్వాత తాతకి తెలియదు అనుకుంటున్నారేంటి? తాత అవుతాడమ్మా. ఎవరికి? బత్షెబకి ఏమవుతాడు? తాత అవుతాడు. అహీతోపెలు అంటే బత్షెబ తండ్రి పేరు ఏలియాము, ఏలియాము తండ్రి పేరు అహీతోపెలు. ఇప్పుడు అహీతోపెలు తాత అయితే ఒకప్పుడు దావీదుకి సలహాలు ఇచ్చేవాడు, ఇప్పుడు దావీదుని చంపాలనుకుంటున్నాడు. ఎవరు? చూసారా? ఈ స్టోరీ గ్రంథంలో ఉంది. ఒక మాట చూపిస్తాను మీకు. 2 సమూయేలు గ్రంథం చూడండి. 2 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం. అందరూ తెరిచి, ఈ అహీతోపెలు ఎందుకు దావీదును చంపాలనుకున్నాడంటే కారణం ఇది. 2 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం చూడండి. చదువుతాను ప్రారంభం ఒకసారి. దావీదు అలసట నుండి బలహీనముగా ఉన్నాడు గనుక నేను అతని మీద పడి అతన్ని బెదిరించిన ఎడల అతని వద్దనున్న జనులందరూ పారిపోదురు. రాజును మాత్రము హతము చేసి జనులందరినీ నీ తట్టు త్రిప్పెదను. నీవు వెతకు మనిషిని నేను పట్టుకొనగా జనులందరూ వచ్చి నీతో సమాధాన పడుదురు గనుక నీ చిత్తమైతే నేను 12,000 మందిని ఏర్పరచుకుని పోయి ఈ రాత్రి దావీదును తరిమి పట్టుకుందునని అహీతోపెలు అబ్షలోముతో చెప్పగా. ఆమె ఇక్కడ ఏం జరిగిందో తెలుసా? దావీదు సొంత కొడుకు ఎవరు? అబ్షలోము. తండ్రి మీదే కోపం పెట్టుకున్నాడు. ఇప్పుడు దావీదుకి ఆయన కొడుక్కి యుద్ధం జరుగుతుంది, దావీదుకి ఆయన కొడుక్కి. ఈ మధ్యలో అహీతోపెలు ఉపయోగించుకున్నాడు దీన్ని. అబ్షలోము దగ్గరికి వెళ్ళిపోయాడు. అబ్షలోము, దావీదుని చంపడం నేను ట్రై చేస్తాను, 12,000 మందిని తీసుకెళ్ళి మీ నాన్న నేను చంపేస్తాను. ఎందుకింత కోపం? ఎందుకింత కోపం అంటే బ్యాక్గ్రౌండ్ ఇది ఉంటుందమ్మా. నా మనవరాల జీవితం నాశనం చేసిన వ్యక్తి, నేను ఎన్ని సలహాలు ఇచ్చాను, ఎంత మంచి సలహాలు తెలుసమ్మా. అమ్మా, అహీతోపెలు చాలా మంచివాడు. అంటే చాలా మంచివాడు అన్న ఉద్దేశం ఏంటంటే అహీతోపెలు చెప్పిన ఆలోచన ఖచ్చితంగా జరుగుతుంది. అది దావీదుకు బాగా తెలుసు. మంచి ఆలోచనకర్త దావీదు దగ్గర నెంబర్ 1. అందుకే చెప్తున్నాను కదా, ఎవరిని అడగడు, ఈయన తప్ప ఎవరిని అడగడు. అలాంటి మంచి సలహాదారుడు ఇప్పుడు ఎందుకు ఇంత కోపం వచ్చింది అంటే, నా మనవరాల జీవితం ఇలా అయ్యిందేంటి, దీనికి కారణం ఎవరు? భర్తను కూడా చంపేశాడే, మరలా ఇంటికి తీసుకెళ్ళాడే అన్న ఆలోచన. మీరు 2 వచనాలు చెప్తాను, ఎవరైనా రెఫరెన్స్ రాసుకుని అహీతోపెలు తాత ఎలా అవుతాడు అని మీకు ఉండొచ్చు. అసలు ఏలియాము నాన్న ఎలాగా ఉంటాడు అని మీరు అడగచ్చు. అందుకనే 2 సమూయేలు గ్రంథంలోనే మీరు 23:34 రాసుకొని ఎవరైనా 2 సమూయేలు 23:34 చూడండి. అదే 2 సమూయేలు 11వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఈ 2 వచనాలు చూడండి మీరు తర్వాత ఇంటికి వెళ్ళి, మీకు బత్షెబకి అహీతోపెలు ఏమవుతాడో తెలుస్తుంది. 2 సమూయేలు 11:3, 2 సమూయేలు 23:34, 23వ అధ్యాయం 34 వచనాలు. ఈ 2 వచనాల్లో బత్షెబ యొక్క తాతగారి పేరు అహీతోపెలు. ఈ అహీతోపెలు పూర్వం ఏం చేసేవాడు? ముందు దావీదు గారికి ఆలోచన చెప్పేవాడు. ఇప్పుడు ఆలోచన చెప్పేవాడు దావీదుని ఏం చేయాలనుకుంటున్నాడు? చూసారా? చంపాలనుకుంటున్నాడు. అంటే మనసులో ఏముండిపోయిందమ్మా? పగలు. మనసులో ఏముంది? ప్రతీకారం. పగ ప్రతీకారం తీర్చుకోవాలి. ఈ పగ ప్రతీకారాలు ఏమన్నాం ఇక్కడ? చేదైన వేర్లు. ఈరోజు కూడా మనుషుల్లో ఉండిపోతాయి కదమ్మా కొన్ని కుటుంబాల్లో, పగలు ప్రతీకారాలు. కానీ క్రైస్తవుడిగా మనకి ఎవరి మీద కూడా ఏముండకూడదని దేవుడు కోరుకున్నాడు. ఎవరి మీద పగ ప్రతీకారాలు ఉండకూడదు. ఆ పగ ప్రతీకారాలు చేదైన వేర్లు. ఎవ్వరి మీద కూడా. దేవుడు మన హృదయాన్ని చూస్తున్నాడమ్మా, మన అందరి హృదయాన్ని చూస్తున్నాడు. నాకు ఎవ్వరి మీద పగ లేదు అని మీ గురించి చెప్పాలి దేవుడు. అది నా ఉద్దేశం. నాకు ఎవ్వరి మీద ప్రతీకారం లేదు, నాకు ఎవ్వరి మీద అసూయ లేదు, నాకు ఎవ్వరి మీద ద్వేషం లేదు, నాకు ఎవ్వరి మీద కోపం లేదు అన్నది మీకుంటే నిజంగా మన గుండెల మీద చేసుకుని నిరభ్యంతరంగా మనం ఉండొచ్చు. ఎందుకంటే చేదైన వేరు నీలో లేదు. చేదైన వేరు నీలో లేకపోతే నీకు దేవుని కృప పొందుకుంటావు. చేదైన వేరు నీలో ఉంటే దేవుని కృపను ఏమవుద్ది? పోగొట్టుకుంటారు. చివరగా చెడుతనం.
ఈ చెడుతనము గురించి అపోస్తలుల కార్యం 8వ అధ్యాయం తెరవండి చివరగా. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం చివరగా 2 మాటలు, 2 వచనాలు. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయంలో ఒక సంఘటన మీకు తెలియజేస్తాను. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం. ఇక్కడ ఏం జరిగింది అంటే, కొంతమంది ఇశ్రాయేలు ఉన్నారు, ప్రజలు ఉన్నారు, యూదులు ఉన్నారు. ఈ పేతురు గారు చేతులుంచితే వాళ్ళు ఏం పొందుకుంటున్నారు తెలుసామా? పరిశుద్ధాత్మను. పేతురు ఎవరి మీద చేతులుంచితే, పేతురు చేతులుంచిన ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మను ఏం చేస్తున్నారు? వాళ్ళు పొందుకుంటున్నారు. అప్పుడు గారడి సీమోను అనేవాడు వచ్చాడు. గారడి సీమోను, ఆ గారడి సీమోను వచ్చి, అరే భలే పొందుకుంటున్నారా, ఆత్మను పొందుకుంటున్నారని ఉద్దేశంతో, పేతురు గారు మీరు ఆత్మ పొందుకోవడానికి ఎంత డబ్బులు తీసుకుంటారు? ఎంత డబ్బు అయినా చెప్పండి, ఇస్తానంటున్నాడు. అప్పుడు పేతురు అంటాడు, డబ్బుతో కొంటావా అని అడుగుతాడు. ఆ మాట చూడండి, 8వ అధ్యాయం అపోస్తలుల కార్యాలు 17. అప్పుడు పేతురు యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తలులు చేతులుంచటం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూచి, అంటే గారడి సీమోను అని రాసి ఉంటుంది, వారి ఎదుట ద్రవ్యము పెట్టి, ద్రవ్యము అంటే డబ్బులు పెట్టి, నేను ఎవరి మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు నాకు కూడా ఈ అధికారం కావాలంటున్నాడు. చూడండి, పేతురు గారు మీరు చేస్తున్నారు, భలే పెట్టారే. చేతుంచితే పరిశుద్ధాత్మను పొందుకుంటున్నారు, చేతులుంచితే పరిశుద్ధాత్మను పొందుకుంటున్నారు. ఆ అధికారం నాకు కూడా కావాలనుకున్నాడు. అది ఆషామాషిగా రాదు. కానీ నేను కూడా చేయాలనుకుని, మీకు ఎంత కావాలంటే చెప్పండి, నేను ఎవరి మీదైనా చేతులుంచితే వాళ్ళలో కూడా పరిశుద్ధాత్మ రావాలి, అది నేను కోరుకుంటున్నానని వచ్చి అడుగుతున్నాడు. అప్పుడు పేతురు 21లో ఏమన్నాడు చూడండి, 8:21, నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు. చూసారమ్మా, అంటే హృదయం బాగోలేదు బాబు సీమోను, నీ హృదయం మంచిది కాదని పేతురికి ఎలా తెలుసమ్మా? చూడండి, పేతురు అతని వ్యక్తి హృదయాన్ని చెప్తున్నాడు, నీ హృదయము దేవుని ఎదుట సరైనది. తర్వాత, గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. 22, కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మారు మనసు నొంది ప్రభువును వేడుకొనుము, ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును. 23, నీవు ఘోర దుష్టత్వములోను, ఫుట్ నోట్లు ఏముందో ఎవరైనా చదువుతారా? 3 అంకి వేసి, ఎడమ చేదైన పైత్యం అంట. పైత్యం వస్తే ఏం చేస్తారు? నీకు పైత్యం ఎక్కువైందిరా అంటారు, చూసారా కొంతమందిని. అంటే వాడు ఏదో పైత్యం పెరిగింది, పైత్యం. ఇప్పుడు ఆ పైత్యాన్ని ఏమన్నాడంటే చేదైన పైత్యం. ఇప్పుడు గారడి సీమోన్లో ఏముంది? ఆ చెడుతనం నిండిపోయి ఉన్నాడు. చేదైన పైత్యం నీలో ఉందని పేతురు అంటున్నాడు, బాబు నీలో పైత్యం ఉంది, కక్కించాలి బయటికి. ఆ పైత్యం పోవాలంటారు. పైత్యం బయటకు వచ్చేస్తేనే నీ జీవితం బాగుంటుంది, నీకు ఒంట్లో బాగుంటుంది. ఆ చేదైన పైత్యం ఎవరిలో ఉంది? గారడి సీమోను. ఎందుకంటే గారడి సీమోను చెడుతనము చేసినవాడు, చెడుతనముతో నిండిపోయినవాడు, పాపిష్టి కార్యాలు చేసేవాడు. పాపిష్టి పనులు చేస్తూ చెడుతనము కలిగి ఉండి పేతురు దగ్గరికి వెళ్ళి ఏమడుగుతున్నాడు? నేను కూడా పరిశుద్ధాత్మ కలిగిన వాడిగా మారిపోవాలి, నేను ఎవరి మీదే చేతులు ఉంచుతానో నాకు నువ్వేది చేస్తున్నావో నేను చేస్తానంటాడు. పేతురు ఎలాంటోడు, నువ్వెలాంటోడివి? పేతురు ఒక అపోస్తలుడిగా పేరు పొందినవాడు, నువ్వు పాడు పనులు చేసేసి నీకు పరిశుద్ధాత్మ ఇచ్చేస్తాడు దేవుడు. ఎవడు కదా ఆయన, ఎక్కడ నువ్వెక్కడ? కానీ పేతురులాగే చెయ్యాలని అనుకుంటున్నాడు. కానీ అతనిలో ఏముంది? హృదయంలో చెడుతనం ఉన్నప్పుడు నువ్వు ఏం చేసినా ముందు నీ హృదయం కడుక్కో అన్నాడు పేతురు. నీ హృదయాన్ని సరిచేసుకో, అప్పుడు మారు మనసు పొందు, అప్పుడు దేవుడు నిన్ను క్షమిస్తాడు అంటున్నాడు. అంతేగాని నీకు పైత్యం ఎక్కువైంది అన్నాడు. నీకు పైత్యం ఎక్కువైంది. ఏ పైత్యం అంట రాస్తుంది? చేదైన పైత్యం అన్నాడు, చేదైన వేరు. కనుక చేదైన వేర్లు కలిగిన వ్యక్తులను చూసారా? విగ్రహారాధన, మోహపు చూపు, కోపము, ఆగ్రహము, ద్వేషము, అసూయ, క్షమాపణ లేని గుణం, పగలు, ప్రతీకారాలు, చెడుతనము, ఇంకా ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటమ్మ? చేదైన. ఇప్పుడు 3, చేదైన వేర్లు యొక్క ఫలితం ఎలా ఉంటుంది? చేదైన వేరు నీలో మొలిచినప్పుడు వెంటనే వాక్యపు వెలుగులో కత్తిరించుకోవాలి, లేదంటే ఆ వేరే నిన్ను, నీ జీవితాన్ని ఏం చేస్తుంది? నాశనం చేస్తుంది జీవితాలని. ఎప్పుడు కూడా చులకనగా తీసుకోకండి దేవుని మాటలని, తేలిగ్గా తీసుకోకండి. చేదైన వేరు చిన్నదైనా నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. క్యాన్సర్ ఏమంటారు? క్యాన్సర్ ముందు ఫస్ట్ స్టేజ్, 4 స్టేజ్లు క్యాన్సర్కి. ఏ క్యాన్సర్ అయినా 4 స్టేజ్లు ఉంటాయి. ఫస్ట్ స్టేజ్లోనే తెలిసిపోతే బతుకుతాడండి. 4వ స్టేజు చెప్పలేమండి, చిన్న కణితిగా ప్రారంభమవుతుంది, తెలియదు, ఎవరికి తెలియదు. చిన్న కణితి ప్రాణం తీసేస్తుంది. చేదైన వేరు దేవుని కృపను, నీ ప్రాణం ఎలా తెస్తుంది తెలుసా? నీ ఆత్మ నరకానికి పంపిస్తుంది.
దాని ఉద్దేశం ఆత్మ సంబంధంగా ఇది. అక్కడ చేదైన చిన్న కణితి, క్యాన్సర్ కణితి ప్రాణం తెస్తుంది. ఈ చేదైన వేరు నరకానికి నడిపిస్తుంది. నరకానికి నడిపిస్తుంది. అది చిన్నదే. నాకెందుకండి వాళ్ళ మీద అసూయ? నా బ్రతుకు నాది, మన జీవితాలు మనవి. వాళ్ళ మీద అసూయ పడడం వల్ల నాకేంటి? నాకేమైనా లాభం ఉందా? వాళ్ళ మీద కోపగించుకోవడం వల్ల, వాళ్ళతో మాట్లాడకపోవడం వల్ల, వాళ్ళు కనబడితే ముఖం తిప్పుకోవడం నాకేం వస్తుంది? పైగా నేను దేవునికి దూరం అవుతాను. అలా అనుకున్నప్పుడు ఎంత బాగుంటుంది చూడండి, జీవితాలు ఎంత బాగుంటాయి. ఏ చేదైన వేరు నీలోకి రాకూడదు. అయితే ఒక చిన్న సూత్రం చెప్పి ముగించేస్తాను. సూత్రం ఎందుకు సూత్రం అన్నానంటే, చేదైన వేరు లేకుండా ఉండాలంటే ఒక ప్రాముఖ్యమైన సూత్రం ఉంది. హెబ్రీ 12:14 చదివి ముగించుకుందాం అందరూ. చేదైన వేరు నీలో లేకుండా ఉండడానికి ఎంతమంది కావాలనుకుంటున్నారో అందరికీ ఈ ప్రాముఖ్యమైన వచనమే. నాలో చేదైన వేరు రాకూడదు అని ఎవరికైతే ఉంటుందో ఈ వచనం మీరు చదివితే మీలోకి కానీ, నాలోకి కానీ, మనలోకి కానీ చేదైన వేరు రాదు. హెబ్రీ 12:14 చూసారా? అందరితో సమాధానమును 2 పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. అమ్మ, అందరితో ఏముండాలి? మొట్టమొదటిగా సమాధానం. సమాధానం అంటే అర్థం ఏంటమ్మా? ఒకరు 2, 3, 4, 5, 6 అందరితో నాకేముండాలి? సమాధానం. నేను వెళ్ళి అందరితో మాట్లాడతాను, ఇబ్బంది లేదు. అలా ఉందా? ఆ ధైర్యం ఉందా మనకి? నేను వెళ్ళి అందరితో మాట్లాడతాను, అందరూ నాకు సమాధానం ఉన్నాను, అమ్మయ్య ఇబ్బంది లేదు నాకు. పలానా సహోదరిని బురద ఆవిడ కనబడినప్పుడు మనం తిప్పించుకుని వెళ్ళిపోతున్నానా? ఏదో తేడా ఉంది నాలోని. అలా అనుకోవాలి. అందరితో సమాధానం ఉంటే అసలు చేదైన వేరికి అవకాశం ఉందా? అమ్మ, ఉందా? లేదు. అందుకే అన్నాను సూత్రం అని. ఇప్పుడు ప్రతి ఒక్కరితో సమాధానంగా ఉంటే చేదైన వేరు నీలో రాదు, నీలో మొలవదు, అసలు అవకాశమే లేదు. మనమే కావాలని కొన్ని చేదైన వేర్లు మనలో ఉంచుకుంటున్నాం. కానీ ఎప్పుడైతే ఈ సమాధానం ఉందో అందరితో, ఈ సమాధానం అందరితో ఉన్నప్పుడు ఎవరిలో కూడా చేదైన వేరు రాదు, వచ్చే అవకాశమే లేదు. 2 పరిశుద్ధత. ఎప్పుడైతే దేవుని యొక్క కోరుకున్న పరిశుద్ధతను కలిగి ఉంటావో ఏ చెల్లి మీద, ఏ అక్క మీద, సమాజంలో ఎవరిని చూసినా చెడు తలంపులు కానీ, చెడు ఆలోచనలు కానీ, తప్పుడు కోరికలు కానీ రావు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు, మనం కూడా పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఎప్పుడైతే సమాధానంగా ఉండి పరిశుద్ధత కలిగి ఉంటావో చేదైన వేరు నీలోకి రాదు. కనుక చేదైన వేరు మన మానవ హృదయంలో మొలిచే పాపపు స్వభావాలు. ఈ స్వభావాలు ఏకంగా నిన్ను ఎక్కడ కోల్పోతావు తెలుసా? దేవుని కృపను పోగొట్టుకుంటారు. దేవుని కృప పోగొట్టుకుంటే ఆ వ్యక్తి వెళ్ళేది నరకం. దేవుని కృపను పొందుకున్నవాడు వెళ్ళేది పరలోకం అయితే, దేవుని కృపను పోగొట్టుకున్నవాడు వెళ్ళేది నరకం. కాబట్టి ఆ చేదైన వేరు నాలో లేకుండా మనందరం జాగ్రత్త పడదాం. మీలో లేకుండా మీరు జాగ్రత్త పడండి. ఏమీ లేదండి అంటే చాలా సంతోషం అమ్మా. కానీ పొరపాటున ఏదైనా చేదైన వేరు ఉంటుందేమోనని దేవుడు ఈ రోజున ఈ కుటుంబం ద్వారా మనందరికీ తెలియజేశాడు, నాతో సహా. నాలో ఏమైనా చేదైన వేరు ఉందేమో అని నేను తెలుసుకుంటాను. ఒకవేళ ఉంటే కత్తిరించుకుంటాను, తీసేసుకుంటాను. ఎందుకంటే దేవుని కృప నాకు కావాలి, మీకు కావాలి. కాబట్టి చేదైన వేరు లేకుండా జాగ్రత్త పడదాం. దేవుని కృపను ఎవరూ పోగొట్టుకోకండి. అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను.